హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని మనోహరికి డౌట్ వస్తుంది. చిత్రనేమో నాకు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్న మనిషి అని చెప్పి, దానికి అప్పుడే ఆలోచిస్తుండగా చిత్ర మగవాడి గొంతుకుతో మనోహరికి కాల్ చేసి మళ్ళీ డబ్బులు అడుగుతూ ఉంటుంది. మనోహరికి చెప్తుంది, నువ్వు రిపేర్ షాప్లో పోగొట్టుకున్న ఫోన్ నా దగ్గరే ఉంది, రేపు 15 లక్షలు తీసుకుని వచ్చి నాకు ఇవ్వకపోతే ఆ వీడియోని నేను అమరేంద్రకి ఇచ్చేస్తాను అని చెప్పి భయపోయిన మనోహరి సరే అని చెప్తుంది ఆ బ్లాక్మెయిలర్కి. ఇక్కడ చూస్తే చిత్ర తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అబ్బా, నాకు ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఈసారి నా లక్ బాగుంది అని చెప్పి. అప్పుడే మనోహరి ఫోన్ చేసి చిత్ర కాల్ చేస్తుంది. నన్ను ఆ బ్లాక్మెయిలరు డబ్బులు అడుగుతున్నాడు, నేను అంత డబ్బు పట్టుకెళ్ళి ఇవ్వడం కష్టం, అందరూ నన్ను చూస్తే, కాబట్టి నువ్వు వచ్చే డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ బ్లాక్మెయిలర్కి ఇవ్వు అని చెప్పి అంటుంది. దానికి చిత్ర తెగ నవ్వుకుంటుంది. నాకే డబ్బులు ఇస్తుంది, మళ్ళీ నేనే వాళ్ళకి ఇవ్వాలంట అని చెప్పి. ఇదంతా జరుగుతుండగా బాగి రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు రాథోడ్ బాగి రూమ్కి వీల్చైర్ తీసుకొచ్చి, అమరేంద్ర సార్ మీకు ఇది ఇమ్మన్నారు, మీరు రూమ్లోనే ఉండిపోతున్నారు కదా, దీంట్లోని బయటికి రమ్మని చెప్పారని చెప్తుంది. దానికి రాథోడ్ని బాగి అంటుంది, మీ సార్ని రమ్మని చెప్పు, నన్ను వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పు, లాన్లోకి వెళ్ళాలని ఉంది అని చెప్పి అంటుంది. బయటే ఉన్న అమరేంద్ర లోపలికి వచ్చి, ఏంటి వీల్ చైర్ పంపించాను కదా, దాంట్లోని కూర్చొని బయటికి రా అని చెప్పి అంటాడు. దానికి బాగి, లేదు, మీరు నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి లాన్లో కూర్చొని పెడితే నేను కాఫీ తాగుతాను అని చెప్పి అంటుంది. దానికి అమరేంద్ర అలా చూస్తూ ఉంటాడు. బాగి ఇంకా అడగగా అమరేంద్ర బాగిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి లాన్లో కూర్చొని కాఫీ తయారు చేసి తనకి కప్పులో వేసి ఇస్తాడు. ఇదంతా చూస్తున్న మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది బాగి కాసి. తర్వాత బాగి మనోహర్ని ఉడికించడానికి అంటుంది, నా వల్లే మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్న అమరేంద్ర కానీ నన్ను చేసుకున్నారు, అందుకే అందరూ చాలామంది మీరు ఇంకా పెళ్లి చేసుకునే ఉండిపోయారని చెప్పి మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. దానికి మనోహరి, నేనేం ఫీల్ అవ్వట్లేదు, నేను బాగానే ఉన్నానని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోపలికి. ఇక్కడ చూస్తే తర్వాతి రోజు చిత్ర వచ్చి మనోహరి రూమ్లోకి వెళ్తుంది. ఇదంతా బయట నుంచి చూస్తున్న బాగికి డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతుందని చెప్పి సైలెంట్గా వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పి కిటికీలోంచి వింటుంది. కిటికీలోంచి చూస్తున్న బాగికి మనోహరి చిత్రకి బోలంత డబ్బులు ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ గురవుతుంది. వీళ్ళంతా ఏం చేస్తున్నారో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది.